స్వస్థతను గురించి బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్న మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్నమాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటున్న మీరు నివసిస్తున్న ప్రాంతం, మీరు నివసిస్తున్న దేశం బాగుండాలంటే ఈ రీతిగా మనం సిద్ధపడాలి. ఎలాగంటే తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెదికి చెడు మార్గములను మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. అలాగే ఇర్మియా భక్తుడు కూడా తెలియపరుస్తున్న మాట, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనంలో ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, మీరు ఏ పట్టణములో నివసిస్తున్నారో ఆ పట్టణం యొక్క క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ పట్టణము క్షేమంగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారని ఇర్మియా భక్తుడు తెలియపరిచారు. అలాగే 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో పౌలు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, ఈ లోకంలో మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలియపరిచారు. కనుక ప్రియమైన వారలారా, మన దేశం బాగుండాలంటే మనము ఈ రీతిగా సిద్ధపడి ప్రార్థించినట్లయితే మన దేశాన్ని ఒక మంచి క్షేమకరమైన స్థితిని మనం చూడగలం. అలాంటి ధన్యత మనకందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.